హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా, మన చల్లనైన మనసులలో కొలువు మీరేరా. జంగముడై జగతి అంత తిరుగుచుండురా, మన భక్తి అనే భిక్షనతడు కోరుచుండురా.
శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం పున్నమిలో వెలుగులలో ఆడుదాములే ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే సోనాద్రి గిరిచెంత కూడుదాములే పదములకు మ్రొక్కి మనము వేడుదాములే పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే నితలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం నితలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే
నమశివాయ. మన పెంటపాడు కాలగొట్టను వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో ఈరోజు మాస శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు మన శివాలయంలో గత ఒక 40 సంవత్సరాల నుంచి లక్షపత్రి పూజా కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు ఇప్పటి వరకు ఒక 1000 మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం ఒక 6000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి మాకు సహకరించిన వారందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఇంచుమించు సుమారుగా ఒక 20 గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి అలా ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా కూడా, ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో జరిగే అన్నదానానికి విశేషమైన భక్తులు సుమారు 5-6 వేల మంది ఇప్పుడు భోంచేశారు. ఇంకా రాత్రి 11 వరకు అన్నదానం జరుగుతుంది. ఉదయం 1000 మంది మహిళలు ఈ పూజలో కూర్చుని ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 40 సంవత్సరాల కాలం నుండి ఇలాగే జరుగుతుంది. ఈ శివాలయం దినదినం అభివృద్ధి చెందుతుంది. పశ్చిమముఖంగా ఉన్న ఈ శివాలయంను దర్శిస్తే భక్తులు కోరికలు తీరతాయని ప్రసిద్ధి. వాస్తు ప్రకారం, వాస్తు రీత్యా కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడు ఆలయానికి ఉన్నట్టు ఉత్తరాన పారే ఏరు, దీనికి అభిముఖంగా శ్మశానం, ఇవన్నీ కూడా వాస్తురీత్యా చాలా విశిష్టమైన దేవాలయం. ఇక్కడికి వచ్చిన భక్తులకు తమ కోరికలు తీరి తమరు అందరూ కూడా ఈ గ్రామం కూడా ఆలయంతో పాటు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించిన మన కమిటీ పెద్దలకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అప్పన్న గారు, మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని, వీళ్ళే కాకుండా మరి కొంతమంది పెద్దలు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకుని నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వాళ్ళ కోరిన కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా ఈ పరిసర ప్రాంతాలకి చాలా కాశీతో సమానంగా చూసుకునే శివాలయం ఇది. పశ్చిమ ముఖాన మరి శివాలయం ఉంటుంది. పశ్చిమ దిశగా శ్మశానం, ఈశాన్యాన్ని ఉత్తర దిశగా కాలవ, ఇవన్నిటిని కూడా మరి కాశీతో పోలుస్తారు ఈ చుట్టుపక్కల ప్రజలు. ఆ రామలింగేశ్వర స్వామి ఈ చుట్టుపక్కల ప్రజానికానికి అందరినీ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తొలతూగుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతం అంతా కూడా
వ్యవసాయపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మరి ఈ పరిసర ప్రాంతం అంతా మరి ఆ పరమేశ్వరుడు దయ వల్ల మరి అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి ఈరోజు కార్తీక మాసంలో ప్రతి మాస శివరాత్రి కూడా మా తమ్ముడు సోదరులు చెప్పినట్టు మరి గత 40 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా లక్షపత్రి పూజ, లక్షపత్రి కుంకుమ పూజ, మరి సాయంత్రం పొద్దుటి నుంచి కూడా సుమారు 1000 మంది పూజలో ప్రత్యక్షంగా కూర్చొని మరి పూజ వాటిలో పాల్గొనటం, అలాగే భోజనాలు 6-7 వేల మందికి భోజనాలు మరి ఏర్పాటు చేశాం. మరి ఆ ఏర్పాటు చేసింది అందరూ కూడా మరి పరిసర ప్రాంతాలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా ఆరగించడం, ఆ పార్వతీ పరమేశ్వరులు మరి దీనికి ఈ భక్త జనాభాని వచ్చిన వారిని అందరినీ ఈ పరిసర ప్రాంతాలు కూడా ఆ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలితూగించాలని మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మరి ఎంతోమంది భక్తులు అన్ని విధాల అన్నసంతర్పణ చేయడంలో కానీ మరి పూజా కార్యక్రమాలు చేయడంలో కానీ మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ పార్వతీ రామలింగేశ్వర స్వామి చల్లగా చూడాలని, అలాగే ఎప్పుడు కూడా మరి ఈ ఆలయంలో అందరూ కూడా సుభిక్షంగా ఈ ఆలయం నమ్మి వచ్చిన వారందరూ కూడా ఆ పార్వతీ చల్లగా చూడాలని